హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి దోసకాయ ఎండు రొయ్యలు కర్రీ అయితే చేశానండి. దోసకాయ ఎండు రొయ్యలు కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి. దోసకాయ ఎండు రొయ్యలు కర్రీ చాలా బాగుంటుందండి. టమాటా వేసుకుని ఎగురు పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి. మా సైడ్ ఎలా చేస్తారు ఏంటనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే చక్కగా వేడి రైస్లోకి కర్రీ చాలా బాగుంటుంది. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను ఒక 2 దోసకాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే నేను ఇలాగా కట్ చేసుకున్నానండి. శుభ్రంగా ఒక 2 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని దాని లోపల ఉన్న గింజను మొత్తం కూడా తీసేసాను. కానీ కొంతమంది గింజతో కూడా వండుకుంటారు. కానీ ఇక్కడ నేనైతే గింజనన్నీ రిమూవ్ చేసి మామూలుగా దోసకాయ ముక్కలు అనేది తీసుకున్నాను. వాటిని అయితే ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. కావాలితే మీరు ఇంకా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి. ఈ కర్రీకి వచ్చి ఒక పెద్ద సైజు ఆనియను, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేయలేదు కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకున్నానండి. ఎండు రొయ్యలు వచ్చి నీట్గా ఒక 3-4 టైమ్స్ అయితే మనకి స్మెల్ అనేది రాకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి. మామూలు వాటర్తో అయినా లేదంటే వేడి నీళ్ళతో అయినా కూడా క్లీన్ చేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది రాదు. ముందుగా అయితే మనం బాండీ పెట్టుకొని దీంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లోనూ ముందుగా అయితే ఎండు రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కొంచెం నీచు స్మెల్ అనేది వస్తుంది కాబట్టి చాలామంది తిన్నారు కదా స్మెల్ వస్తే, అలా కాకుండా ముందుగా మనం ఎండు రొయ్యలని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడైతే నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసాను. ఇక్కడ ఎండు రొయ్యలు అనేది మనకి చక్కగా ఫ్రై అయ్యింది చూసారండి. ఇప్పుడు దీంట్లోనూ మనం కట్ చేసుకున్న ఆనియన్ అనేది ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇవి మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్ అనేది కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి అయితే కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ ఆనియన్స్ అనేది నేనైతే మీడియం సైజులో పెట్టుకొని ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి ఉల్లిపాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనూ దోసకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. దోసకాయ ముక్కలు అనేది మనం వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కర్రీకి అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆయిల్లో మనకి దోసకాయ ముక్కలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ దోసకాయలో ఉండే వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలండి. అందుచేత మనం మామూలుగా గరిటతో ఒకసారి అయితే కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు, టమాటా అయితే నేను ముందుగా వేయలేదండి. ఓన్లీ ఆనియన్ వేసాను. ముందు దోసకాయ అయితే మనకి మగ్గిన తర్వాత టమాటా వేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ అనేది. ఇక్కడ దోసకాయ ముక్కలు అనేది చక్కగా మగ్గిపోయింది. వాటర్ అనేది కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది మనకి సపరేట్ అయ్యింది కదండి. ఇంకా దోసకాయ ముక్కలు ఇంకొద్దిసేపు అయితే ఉడకాలి. మనం ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చుకుందాం. దీంట్లో నేను కర్రీకి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు అయితే తీసుకున్నాను. ఈ 2 కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం చక్కగా కలిపేసుకోవాలండి. దోసకాయ ముక్కలకి చక్కగా కలిసేంత వరకు కూడా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే మనకి దోసకాయ ముక్కలు చాలా తొందరగానే ఉడికిపోతాయండి. మనం ఎటువంటి కుక్కర్లో వేయనవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా కర్రీ మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చూసుకున్నట్టయితే మనకి దోసకాయ ముక్కలు చాలా చక్కగా ఉడికిపోయినాయి చూసారండి. చాలా బాగా ఉడికిపోయింది దోసకాయ. దీంట్లోను ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటా ఇష్టం లేకపోతే టమాటాని స్కిప్ చేసేయండి. కానీ టమాటా వేసుకుంటే గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టమాటా వేసుకున్న తర్వాత ఒక్కసారి దోసకాయ ముక్కలకి టమాటా అంతా కలిసేంత వరకు కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి టమాటా అనేది కూడా చక్కగా మగ్గిపోతుందండి. ఇక్కడ మనం మళ్ళీ ఇంకొకసారి అయితే చూసుకుంటే టమాటా అనేది మగ్గిపోయింది. దోసకాయ కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ నేను 1 స్పూన్ దాకా కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. కారం మనం ఎంత తినగలిగితే అంత. నేనైతే 1 స్పూన్ దాకా వేసానండి. కావాలితే మీరు ఇంకో 1/2 స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ దాకా వేసాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం మసాలాలన్నీ కూడా మనకి దోసకాయ ముక్కలకి బాగా కలిసేంత వరకు కూడా చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ అలా ఉంచుకుంటే ఈ దోసకాయ ముక్కలకి మనకి వేసిన కారం అది కూడా చక్కగా కలుస్తుంది.
చూసారా అండి, ఒక్కసారి మనం మళ్ళీ చూసుకున్నట్టయితే ఇక్కడైతే చక్కగా కలిసిపోయింది కారం మసాలా అన్నీ కూడా. దోసకాయ అనేది మనకి చక్కగా మగ్గిపోయింది కాబట్టి ఇంకా వాటర్ అనేది ఎక్కువ వేయక్కర్లేదండి. చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి దోసకాయ మగ్గిపోయింది కాబట్టి ఇంకా వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కూర అనేది దగ్గరగా వచ్చేంత వరకు కూడా ఎగరబెట్టేసుకోవాలండి. ఇది పులుసులా కాకుండా చాలా దగ్గరగా ఎగరబెట్టుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అనేది అయిపోతుందండి. మనకి చాలా తొందరగానే అయిపోతుందండి మన హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే. ఫైనలీ కర్రీ అనేది చాలా దగ్గరగా ఎగిరిపోయింది. చూసారా అండి, రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి తినాలనుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇక్కడ నేనైతే రైస్లోకి ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. దోసకాయ ఎండ్రాయిలు మా సైడ్ అయితే మేము ఇలా వండుకుంటాము. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారనేది నాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన దోసకాయ ఎండ్రాయిలు కర్రీ అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.